హలో ఆల్, ఇవాల్టి రెసిపీ హైదరాబాదీ ధమ్ బిర్యానీ. పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుంది. ఇది ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా చికెన్ని బాగా వాష్ చేసుకొని ఘాట్లు పెట్టుకోవాలి. ఆ తర్వాత అందులో కొద్దిగా పసుపు, బిర్యానీ ఆకు, షాజీరా, స్టార్ అనస్, లవంగాలు, ఇలాచి, ఇంకా మరాఠీ మొగ్గ యాడ్ చేసుకొని ఇప్పుడు సాల్ట్ వేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మనం సాల్ట్ రైస్లో కూడా వేస్తాము, అందుకనే అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడే. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కారం, అది కూడా మీ టేస్ట్కి సరిపడా. స్పైసీ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని, 1 కప్ కర్డ్ వేసుకొని, 2 పచ్చిమిర్చి చీలకలు పొడువుగా కట్ చేసుకోవాలి. అలాగే కప్పు పుదీనా, కప్పు కొత్తిమీర వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ సుహానా వారి చికెన్ బిర్యానీ మసాలా యూస్ చేస్తున్నాను. అలాగే కసూరి మేతి, అరచక్క నిమ్మరసం బాగా పిండుకొని, ఇంకా మనం ఫ్రీ హ్యాండ్తోనే బాగా కలిపేసుకోవాలి. మనం వేసిన స్పైసెస్ మొత్తం పీసెస్కి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. బిర్యానీ కోసం అయితే కొంచెం పీసెస్ పెద్దగా కట్ చేసి ఇస్తారు. ఇలా మిక్స్ చేసుకొని హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ యాడ్ చేసి 90% కుక్ చేసుకోవాలి. ఇలా పీసెస్ ముందే 90% కుక్ చేస్తే పీసెస్ కుక్ అవ్వలేదు అనే ఇష్యూస్ ఏమీ రాకుండా పర్ఫెక్ట్గా జ్యూసీగా ఉంటుంది పీస్ కూడా. ఇప్పుడు మనం ఇంకో బౌల్లో రైస్ ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా వాటర్ యాడ్ చేసుకొని హోల్ స్పైసెస్ యాడ్ చేయండి, కానీ క్వాంటిటీ తగ్గించండి. తర్వాత రాక్ సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా పుదీనా, కొత్తిమీర, లెమన్, కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని క్యాప్ పెట్టేసేయాలి. ఎప్పుడైతే వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం హాఫ్ అన్ అవర్ ముందు సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. అంతకన్నా ముందు మనం ముందుగా యాడ్ చేసుకున్న హోల్ స్పైసెస్ తీసేయొచ్చు. అది ఆప్షనల్, ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆల్రెడీ వాటర్లో ఉండిపోతాయి. అది మీ ఆప్షనల్ అంతే. రైస్ 90% కుక్ అయిన తర్వాత మనం ముందుగా యాడ్ చేసుకున్న ఎక్స్ట్రా వాటర్ మొత్తం తీసేయాలి. ఇప్పుడు ఈ రైస్ని లేయర్ బై లేయర్ మనం ప్రిపేర్ చేసుకున్న పీసెస్ పైన యాడ్ చేయాలి. ఫస్ట్ రైస్ యాడ్ చేసుకొని, తర్వాత పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకొని, ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా గీ యాడ్ చేయాలి. సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. ఫైనల్ లేయర్ పైన 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేయొచ్చు, అది ఆప్షనల్. అలాగే ఇక్కడే ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా యూస్ చేయొచ్చు, అది కూడా ఆప్షనల్. ఇప్పుడు దమ్ చేసుకోవడం కోసం ఏదైనా ఒక ఫ్లోర్ని డౌగా ప్రిపేర్ చేసి క్యాప్కి మొత్తం కవర్ చేసి పెట్టేసేయాలి. ఈ ప్యాన్ డైరెక్ట్గా స్టవ్ పైన ప్లేస్ చేయకుండా మనం ఏదైనా ఒక రోటీ ప్యాన్ ప్లేస్ చేసి దానిపైన ఇది ప్లేస్ చేస్తే రైస్ అనేది ఈవెన్గా కుక్ అవుతుంది. ఇలా 5 మినిట్స్ హై ఫ్లేమ్ పైన, 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసేయాలి, అంతే. ఈ టిప్స్ని ఫాలో అవుతే ఎప్పుడు చేసినా రెస్టారెంట్ స్టైల్లో మీకు దమ్ బిర్యానీ రెడీ అవుతుంది.